వెల్కమ్ టు నో యువర్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. భారత రాజ్యాంగ పరిషత్ 1946లో ఎన్నికల తర్వాత ఏర్పడింది. ఈ ఎన్నికలలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ పాలిత రాష్ట్రాల నుంచి 290 మంది సభ్యులు ఎన్నిక కాగా స్వదేశీ సంస్థానాల నుంచి 70 మంది సభ్యులు నియమించబడ్డారు. కాంగ్రెస్ 202 స్థానాలు, ముస్లిం లీగ్ 73 స్థానాలు, మిగిలినవి ఇతరులు గెలుచుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ పరిషత్ 12 ఉపసంఘాలుగా పనిచేయడం ప్రారంభించింది. రాజ్యాంగాన్ని రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రచనా కమిటీ, ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా, సర్ అల్లాది కృష్ణస్వామి అయ్యర్, ఎస్ గోపాలస్వామి అయ్యంగార్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, డాక్టర్ కెఎం మున్షి, బిఎల్ మిత్తల్, కొంతకాలం తర్వాత ఆయన స్థానంలో వి మాధవరావుని నియమించారు. అయితే డిపి కైతాన్ 1948లో ఆయన మరణించిన తర్వాత టిటి కృష్ణమాచారిని ఆయన స్థానంలో నియమించారు. ఇక డిసెంబర్ 9, 1946 నుండి నవంబర్ 26, 1949 మధ్య రాజ్యాంగ పరిషత్ 11 సార్లు సమావేశమై 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల వ్యవధిలో రాజ్యాంగ రచనను పూర్తి చేశారు. 1950 జనవరి 26 నుండి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం ఆరంభంలో 395 ప్రకరణలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లుగా నిర్మించారు. ప్రస్తుతం రాజ్యాంగంలో సుమారు 465 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు ఉన్నాయి. అంబేద్కర్ మరియు ఇతర సభ్యులు అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశ భౌగోళిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని రచించారు. ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, న్యాయ సమీక్ష అధికారం, రాష్ట్రపతి అభిశంసన అనేవి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. తర్వాత క్యాబినెట్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ, సమన్యాయ పాలన, పార్లమెంటరీ ప్రక్రియలు, బిల్లుల ఆమోద విధానం, స్పీకర్ హోదా, విధులు ఇవన్నీ కూడా లండన్ రాజ్యాంగం నుంచి మనం తీసుకున్నాం. అవశిష్ట అధికారాలు, అధికారాల విభజన, సమాఖ్య వ్యవస్థ ఇవన్నీ కూడా కెనడా రాజ్యాంగం నుంచి. ఆదేశిత సూత్రాలు, రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేయడం, రాష్ట్రపతి ఎన్నిక విధానం ఇవన్నీ ఐరిష్ రాజ్యాంగ విధానం ప్రకారం. ఇక రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ ఎన్నికల సభ్యుల ఎన్నిక విధానం దక్షిణాఫ్రికా రాజ్యాంగ విధానం ప్రకారం. అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కుల రద్దు జర్మనీ రాజ్యాంగం నుండి. ఉమ్మడి జాబితా, పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి. చట్టం నిర్దేశించిన పద్ధతి జపాన్ రాజ్యాంగం నుంచి. గణతంత్రం, రాజ్యాంగ ప్రవేశికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అను ఆదర్శాలని ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి. ప్రాథమిక విధులు రష్యా రాజ్యాంగం నుంచి. 1935 సమాఖ్య నిర్మాణం, గవర్నర్ పదవి, న్యాయశాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అత్యవసర అధికారాలు, పరిపాలన విషయాలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.